నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు టౌన్లో ఉన్నాము. ఇక్కడ మన రాళ్లబంజ రైల్వే దగ్గర ఇక్కడ వరిధాన్యం వడ్ల ధాన్యం కొంటున్నారు. ఇక్కడ మన కల్లూరు ఏవో రూపా గారు ఉన్నారు, కొంతమంది రైతులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సన్నధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు ఇస్తున్నారని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ సందర్భంలో మనం రైతులతో మాట్లాడుతున్నాం అండ్ ఏవో గారితో మాట్లాడుతున్నాం. అసలు ఎంతవరకు ఇప్పుడు ధాన్యం సేకరణ అయింది, 500 బోనస్ పడుతుందా, మరి బస్తాలు సరైన అందుబాటులో వాళ్ళకి అందినయా లేదనేది ఏవో గారు చెప్తారు. నమస్తే మేడం, చెప్పండి మేడం. కల్లూరు మండల వ్యవసాయ అధికారి రూపానండి. ఇప్పటి వరకు మన దగ్గర 33,400 ఎకరాలకు గాను మనకి 70% వరకు కోతలు అయిపోయినాయి. చెన్నూరు, పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి అక్కడ వరకే మనకి ఇంకా కాస్త కోతలు నడుస్తున్నాయి. మిగతావన్నీ కూడా క్లస్టర్ వారీగా అయిపోయినాయి. అయితే వీటికి సంబంధించి కూడా మనకి ధాన్యం అంతా కూడా మనకి 31 సెంటర్లో గాను పీపీసీ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో 4 కొత్తవి దొడ్డు వెరైటీకి సంబంధించినవి, మిగతావన్నీ కూడా సన్న రకాలకు సంబంధించిన వెరైటీలే ఓపెన్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా స్టార్ట్ అయింది. మనం ఇప్పటిదాకా 2,600 మంది రైతులకు గాను ఒక 1,98,000 సంబంధించిన క్వింటాల్కి సంబంధించి ధాన్యాన్ని ఎత్తడం జరిగింది. ఇంకా ఇది సెంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్లో కూడా మంచిగానే గన్ని బ్యాగ్స్ 1-2 రోజులు ఇబ్బంది అయినా సరే ఇప్పుడు దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. అన్నీ కూడా వస్తున్నాయి, అన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఎప్పటికప్పుడే మనకి మిగతా డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ మనం ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైతులవి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ధాన్యాన్ని పంపించాక మనం ట్యాబ్ ఎంట్రీస్ కూడా సెంటర్ ఇన్ఛార్జీల వాళ్ళు చేస్తున్నారు. ఏజెన్సీ తరఫున ఏజెన్సీ ఆ ట్యాబ్ ఎంట్రీ చేసిన ఇమీడియట్ 48 అవర్స్లో కూడా ధాన్యం డబ్బులు పట్టడం జరుగుతుంది రైతులకి. ఆ రైతులు కూడా ఎంతో హ్యాపీ అని చెప్పడం జరిగింది. ఇది కాకుండానే మనకి ధాన్యం డబ్బులు పడిన వన్ డేలోనే మనకి బోనస్ డబ్బులు కూడా పడుతున్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే మనం అవన్నీ కూడా వినటం జరుగుతుంది. కౌలు రైతుల పరిస్థితి ఏంటి మేడం? కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం ఆన్లైన్ చేయటం జరుగుతుంది. అంటే టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల ద్వారా ఓటీపీ తీసుకునే వస్తారు. దాన్ని మనం ట్యాబ్ ఎంట్రీస్ చేస్తున్నాం. కౌలు రైతులకు కూడా అది రైతులకు కూడా అమౌంట్ పడుతుంది. ఇది మనం రైతులని అడిగినప్పుడు సంప్రదించినప్పుడు వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళకి యాసంగి పంటకి సంబంధించి పెట్టుబడిగా బాగా ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పోటీతత్వానికి కూడా, అంటే ఎక్కువ పండించాలని ఒక పోటీతత్వం కూడా అవకాశం ఉంటుందా మేడం? అది కూడా అవకాశం ఉంది. ఇంకా మంచిగా వ్యవసాయం చేయాలనే ఆలోచన ముందంజలో. ఓకే, ఇప్పుడు మన గన్ని బ్యాగ్స్ కానీ ప్రతిదీ మొత్తం హ్యాపీగా రైతులకు అన్ని అందుబాటులో. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే. సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమతి చంద్రరావు గారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీల్లో భాగంగా సన్నధాన్యానికి కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తానని ప్రకటించింది. అవి అందరికీ రైతులు పడుతున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రరావు గారు ఆ విషయం గురించి మాట్లాడతారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు పసుమతి చంద్రరావు, కల్లూరు. ఈరోజు రైతుల్లో చాలా ఉత్సాహం ఉంది. ఎందుకంటే నేను ఎక్కువగా రైతులతోని సంబంధంతో తిరుగుతూ ఉంటాను. వాళ్ళు స్వయంగా చెప్పిన మాటలు ఇవి, మా అంతరం చెప్పే మాటలు కావు, రాజకీయంగా చెప్పే మాటలు కావు. వాళ్ళు అనే మాట ఏంటంటే 5,000 ఇచ్చారు వరకు రైతు బంధు, కానీ దానికన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది మాకు. సన్నోట్లో వేసిన వాళ్ళకి కింటాకి 500 రూపాయలు అంటే మ్యాక్సిమం 50-30 బస్తాలు పడుతుంది. కొంతమందికి 40 కూడా పడుతుంది. 50-30 వేసుకోండి, మాకు 15,000 రూపాయలు తక్కువ వస్తున్నాయంటే మాకు అసలు మాకు చాలా ఆనందంగా ఉంది. అని వాళ్ళ ఎర్రబెంపల్లి పోయాను ఇందాక నేను. ఒక అతను చెప్పారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోటేశ్వరరావు అని. నేను అక్కడికి పోయి మన దేశంలో అక్కడికి రైతులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చెప్పే మాటలంటే నాకు 1,50,000 పడ్డాయి, నాకు 1,75,000 పడ్డాయి అంటున్నారు. అది ఏంటంటే చాలా సంతోషం అనిపించింది. అందులో భాగంగా నాకు వస్తాయి, నాకు కూడా 70,000 వస్తాయని లెక్కేసేమన్నా. అంటే ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల చాలా సంతోషంగా ఉన్న రైతులు. అదే రకంగా రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు మాకు మ్యాక్సిమం అయిపోయింది. దాంట్లో కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. 2 లక్షల పైన వచ్చే వాటికి
త్వరలోనే ఇస్తానని నేను తుమ్మల నాగేశ్వరరావు గారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి కావటం ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే ఒక మార్పు. మరి ఆయన హైకమాండ్తో కేసీఆర్ సీఎం గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ ముందు చేసిన మాటలు అన్నింటిలో నిలబెట్టుకుంటూ వస్తుంటే ఒక్కొక్కటి చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి అరే ఇదని. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మట్టుగానే ఆయన చేసుకుంటూ వస్తున్నారు. దానికి సపోర్ట్గా కింద నాయకులు మన మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా బట్టి గారు కానీ మన శ్రీనివాసరెడ్డి గారు ఇలా వాళ్ళు రైతులే అంటున్నారు ఇట్లా అని. ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు ఆనందంగానే ఉన్నారా అసలు? అంటే కొంతమంది బయటికి చెప్పైనా మరి బోనస్ అనేది 500 రూపాయలు అందరూ హ్యాపీగా సార్ అసలు? మరి హ్యాపీ అనేది వాళ్ళు చెప్తున్నారండి. మాకు ఇంత దెబ్బలు వచ్చినట్టు మామూలు మాటలండి. 500 రూపాయలు అంటే ఎకరానికి 15,000, 2 ఎకరాల లోడికి 30,000 వస్తున్నాయి. అండ్ మరి 2 ఎకరాల లోడు ఎంత ఆనందంగా ఉంటాడు? 2 ఎకరాల రైతు ఉన్నాడు అండి, ఎంత ఆనందంగా ఉంటాడు అతను? అట్లా డబ్బున్న వాళ్ళకి ఆనందం తక్కువ ఉండవచ్చుగా, చిన్నోడికి మాత్రం చాలా ఆనందంగా ఉందండి. సన్నకారు రైతులు మాత్రం దీనివల్ల చాలా ఆనందంగా ఉంది. మరి రేపు రాబోయే కాలంలో అందరూ సన్న బియ్యం వేసిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది సార్. సంవత్సరంలో ఈ హామీని నెరవేర్చి ప్రజలకి రైతులకు చాలా మంచి కార్యక్రమం ఇది. 100% సంవత్సరం లోపులోనే చేశారు. సంవత్సరం లోపు చేశారు. పైగానేమో అసలు ఇది చూసిన తర్వాత ఈ డబ్బులు వచ్చిన తర్వాత కింద ఏమైనా ఉన్నాయి మర్చిపోతున్నారు, దాని ఆనందంలో ఉన్నారు. రైతు భరోసా కూడా ఎవరో నేను పోయిన దగ్గరికి ఎవరు అడగలేదండి. సో రైతు భరోసా నెక్స్ట్ పంటకి ఇచ్చినా పర్లేదు మాకు ఇది ఇమని అంటున్నారు. నేను వచ్చినట్టు రేపు డిసెంబర్లో ఎన్నికలో వస్తాయని చెప్పి స్టేట్మెంట్ వచ్చింది. ఖచ్చితంగా ఇస్తారండి, నిలబెడతారు. కాకపోతే 4 రోజులు వెనక ముందు మనం అనుకుంటాం కదా, మనం అనుకోగానే జరగవు కొన్ని, దాని టైం వస్తుంది. ఖచ్చితంగా అనుకొని ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరంలో చేశారు కొన్ని కార్యక్రమాలు. నెక్స్ట్ రాబోయే 4 సంవత్సరాలు ఉంది, అయిపోలేదుగా. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది సార్, ఏం చెప్తారు చెప్పండి ఫైనల్ గా మీరు? కాంగ్రెస్ 100% కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే పకడ్బందీగా చేసుకుంటూ వస్తున్నారు, మళ్ళీ మధ్యలో బ్రేకులు చేయకూడదు. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది, అయినా సరే 100% వాళ్ళు అనుకుని అమలు చేస్తారు. రేపు రాబోయే కాలంలో అవి కూడా మీరు చూతురు. కానీ ఇప్పుడు రైతులు సంతోషంగా ఎట్లున్నారు, ఏ స్కీమ్ అయినా సరే ఇది వస్తాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఏమంటే ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నారు, ఏంటి వాళ్ళు కరెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మామూలు విషయం ఫ్రీ కరెంట్ అంటే ఆర్టీసీ బస్సులు రోజు 10 కోట్లు ఖర్చు, రోజుకి 10 కోట్లు అంటే నెలకి 300 కోట్లు. మరి సంవత్సరానికి ఎంత అయితే 3,600 కోట్లు. అట్లా ఇవన్నీ లెక్కేసుకుంటే చేసుకుంటూ రావాలి, ఖచ్చితంగా అయితే అంటే ఆ నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. ఎవరో రాజకీయంగా గిట్టనోళ్ళు మాత్రం 100 చెప్తారు, అవన్నీ మాటలే చేయలేని అంటుంటారు. ఎప్పుడైతే మాట్లాడుతుంటారో వాళ్ళకే వస్తున్నాయండి బోనస్లు కూడా. నేను చూస్తున్నా బీఆర్ఎస్ అన్నా కానీ ఇంకొకరి వల్ల కానీ వాళ్ళు అనే మాటలకి వాళ్ళకి కూడా వస్తున్నాయిగా, రైతు వారికి వాళ్ళకి తెలుసుగా డబ్బులు పడుతున్నాయి. బోనస్ అనేది ఎవరైతే పండిస్తారో వాళ్ళకే వస్తున్నాయి. తర్వాత ఇది పోటీతత్వం కూడా పెంచుతుందా? అంటే వ్యవసాయం బాగా చేయాలి, ఎక్కువ పండించాలి. వ్యవసాయం 40 బస్తాలు పడితే 20,000 వస్తాయండి, 25 బస్తాలు పడ్డాయి ఒకరు పండినాయి అంట, వాళ్ళకి 12,000 వచ్చింది. ఇతనికి అబ్బా మనం కూడా 40 బస్తాలు పడితే మనకి కూడా 20,000 వస్తాయని చెప్పి ముందు దానికోసం కష్టపడే పరిస్థితిలో ఉన్నారు. అందులో 100% ఆ స్కీమ్ అయితే మంచిదేనండి. అట్లా రైతులంతా హ్యాపీ అంటారా సార్? 100% హ్యాపీ ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ. డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు, మా ఖాతాలలో పడుతున్నాయని. అట్లా ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడ సహకార సంఘం కల్లూరు దగ్గర ఉన్నాం. సో తెలంగాణ గవర్నమెంట్ తన ఎన్నికల హామీలో భాగంగా రైతులకి సన్నధాన్యాలు పండిస్తే క్వింటాకి 500 ఇస్తా అని చెప్పింది. 500 పడుతున్నాయని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఒక రైతు ఉన్నారు, ఆ రైతుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరండి? నా పేరు వాసు అండి. వాసు గారు ఎక్కడ? కల్లూరా? కల్లూరు అండి. కల్లూరు. మీకు ఎంత ఉందండి ల్యాండ్? మాకు 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు ఉంది. ఓకే, మొత్తం వేసారా ఇప్పుడు? 7 ఎకరాలు వేసాం. మా అన్నయ్య వాళ్ళు వేసాం, మా కవులకి. ఓకే, మా తమ్ముడు వాళ్ళు కూడా వేసాం. ఈ 2 బిల్లులు మటుకి బోనస్ కూడా పడ్డాయి. ఇప్పుడు మీరు సొసైటీకి వేసారా మొత్తం? సొసైటీకి వేసాం మొత్తం. మీ 7 ఎకరాలు వేసారు, అన్నయ్య వాళ్ళు అందరూ వేసారు. సో మీరు ఇప్పుడు వడ్లు వేసిన తర్వాత సొసైటీకి
అంటే మీరు ఎన్ని రోజులు అయింది వేసి సుమారుగా? వచ్చి వారం రోజులు వారం అయింది. వేసిన ఎన్ని రోజులు పడ్డాయి మీకు? 3 రోజులు పడ్డాయండి. ఏది మనం ధాన్యం అమ్మిన డబ్బులు? ధాన్యం 3 రోజులు పడ్డాయి. 3 రోజులు పడ్డాయి. తెల్లారే బోనస్ పడింది. తెల్లారే బోనస్ పడ్డది. తెల్లారి బోనస్ పడింది. రెండో బిల్లు వచ్చి కొంచెం ఒక రోజు తర్వాత రెండో రోజు పడ్డాయి. అట్లా ఎమ్మటే బిల్లులు పడుతున్నాయి, ఎమ్మటే బోనస్ కూడా పడుతుంది. 2-3 రోజుల్లో మనం అమ్మిన ధాన్యం డబ్బులు పడుతున్నాయి అండ్ బోనస్ కూడా పడుతున్నాయి. ఓకే, ఎక్కువ శాతం అందరు సన్నధాన్యమేనా? అందరికి బోనస్ వస్తుందా? వస్తుందండి. ఓకే, మరి కొంతమంది లేటుగా పడలేదు అంటున్నారు. అవి కూడా పడవచ్చు. మాకు మొన్న కూడా పడ్డాయి. ఇప్పుడు ఎక్కువ ఏటాలకే 1-2 రోజులు ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటున్నారా? జనాలు ఎక్కువ ఒకేసారి వస్తున్నారు కాబట్టి బిల్లులు కొట్టడానికి కొంచెం లేట్ తీసుకుంటుంది అట్టుంది. సో మరి బోనస్ ఇవ్వటం మరి ప్రభుత్వానికి చాలా భారమైన, వాళ్ళు ఎన్నికల హామీ చెప్పి ఇచ్చారు కాబట్టి మరి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? మాకు ఇప్పుడు ఖర్చులన్నీ పోను, మాకు అన్ని మిగులుతున్నాయండి. మేము చాలా సంతోషంగానే ఉన్నాం. కోత కూలీలు అన్నీ వెళ్ళిపోతున్నాయి, డబ్బులు కూడా మిగులుతున్నాయి కదా. కింటాకి 500 అనేవారికి చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే ఒక ఎకరానికి ఒక 25 క్వింటాలు పండిస్తే దగ్గర మన 12,000 వస్తుంటే, మరి ఇప్పుడు వరి కోయటానికి మీకు ఎంత అవుతుంది ఒక ఎకరానికి? ఒక 5,000, 5,500 అట్ట అవుతుందండి. అయితే వరి కోతకి ఒక 5,000, 6,000 అవుతుంది. ట్రాక్టర్లు అది ఇదంతా మీకు 1000 అటు పోయినా కూడా ఇంకా డబ్బులు మిగులుతాయి. మీకు చాలా డబ్బులు అయితే ఆదా అవుతున్నాయి. సో ఈ వరి కోతలు, ట్రాక్టర్ ఖర్చులు ఇవన్నీ అనేది మీకు వరి కోత సమయంలో ఏ బెడద లేదు, టెన్షన్ లేదు, ఇబ్బంది లేదు. బోనస్ దళాలకు అమ్ముకుంటే 20 రోజులు 4 రోజులకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇది 3వ రోజే అమౌంట్ పడుతుంది. మళ్ళీ మీ అకౌంట్ లో పడుతుంది. మళ్ళీ బోనస్ కూడా పడుతుంది. ఓకే, ఇదైతే చాలా మంచి కార్యక్రమం. ఓకే, ప్రభుత్వానికి అయితే మనం థ్యాంక్స్ చెప్పాలి. కంపల్సరీ అండి, చెప్పాలి మీకు గవర్నమెంట్ వారికి. ఓకే బాస్ గారు, ఇప్పుడు మీరు 7 ఎకరాలు వేసారు అండ్ మీ అన్నయ్య వాళ్ళది, మీ అన్నయ్య వాళ్ళది ఎంత వేసారు? 8 ఎకరాలు వేసాం. మా తమ్ముడిది 8 ఎకరాలు వేసాం. ఓకే, అది 8, 16 ఎకరాలు మీరు వేసారు. అవునండి. సో బోనస్ ఇప్పుడు మీరు కౌలు రైతు అన్నట్టు, అక్కడ కౌలు రైతు. మరి ఆ కౌలు రైతుకు కూడా సన్నధాన్యం ఇప్పుడు బోనస్ పడ్డదా మీకు? 16 ఎకరాలు పడ్డాయండి. పడ్డదా? పడ్డాయి. సో హ్యాపీగా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓపి, మరి వాళ్ళు కూడా అడుగుతారేమో తెలియదు ఇంకా. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే పండించే రైతుకే గత ప్రభుత్వంలో ఏమైందంటే, సరే ఎవరున్నా ఇప్పుడు వాళ్ళకి పట్టాదారు ఉంటే వాళ్ళకి ఇప్పుడు మన డబ్బులు ఇచ్చేది కదా, రైతు బంధు 10 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేది కదా. ఇప్పుడు మరి రైతు మనకి ఇప్పుడు ఇది ఉంది కదా 500 బోనస్ అనేది. ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళ ల్యాండ్స్ ఉన్నా, వాళ్ళది 8 ఎకరాలు, వాళ్ళది 8 ఎకరాలు, 16 ఎకరాలు ఉన్నా మీరు పండించారు కాబట్టి, ఆ 16 ఎకరాలకు సంబంధించిన పంట మీరు పండించారు కాబట్టి మీకు బోనస్ వస్తుంది కదా. మీకు వస్తుందా, వాళ్ళకి వస్తుందా? మాకే వస్తుందండి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడైతే మరి మాకే ఉంది. అంటే మీరు పని చేశారు కాబట్టి, మీరు పంట పండించారు కాబట్టి ఆ బోనస్ మీకు వస్తుంది కదా. అవునండి, ఇది చాలా మంచి కార్యక్రమం. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే వడ్లు ఎక్కువ పండిస్తారో ఇది వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇది మంచిదేనా? మంచిదండి. రైతు భరోసా అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది పండించిన వాళ్ళకి కాబట్టి ఇది మటుకి మంచి పథకం అండి. ఇది ఎందుకు ఇంకా ప్రజల్లో ఇప్పుడు రైతుల్లో కూడా నేను ఎక్కువ పండిస్తే నాకు ఇప్పుడు ఒక క్వింటా ఎక్కువ పండింది అనుకోండి, ఇంకొక 500 వస్తాయని అని కాంపిటీషన్ వాళ్ళు చేయడానికి కూడా బాగుంటుందా? ఓకే, ఇది మంచి కార్యక్రమం. అయితే మీరు ఏమంటున్నారు ఇప్పుడు? వాళ్ళు కూడా బోనస్ వస్తుందని ఏమో అంటారు, ఏమంటున్నారు మీరు చెప్పండి. వాళ్ళు కూడా బోనస్ వస్తుంది కదా, మా బస్తాలు మాకేమని మేము అమ్ముకుంటాం అనే పరిస్థితి ఉంటదేమో అని. ఇప్పుడు రైతు ఏం చెప్తున్నారంటే ఒకానొక సమయంలో వాళ్ళకి అంటే కౌలు వేసిన రైతులు ఎకరానికి 10 బస్తాలు ఇవ్వాలి కదా వాళ్ళకి. ఆ 10 బస్తాలు ఇవ్వండి మేము వేసుకుంటాం అన్నట్టుగా వస్తుంది అని అక్కడక్కడ మాటలు వస్తున్నాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఇప్పుడు 10 బస్తాలు కౌలుకు మాట్లాడుకుంటారు కదా, మన వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు కౌలు రైతులు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ వడ్లేదో మాకేయండి, మేము వేసుకుంటాం, 10 బస్తాలు వేస్తే మాకు 5,000 వస్తే బోనస్ అని అంటున్నారా? అవునండి. ఓకే, అది నడుస్తుందట. అండ్ కౌలు కూడా పెరిగిద్ది అంటారా రాబోయే కాలం? అదొక డౌట్. ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమం వల్ల రైతుల్లోనైతే బెనిఫిట్ కంపల్సరీ అండి అది ఉంది. పోటీతత్వం ఎక్కువ పండించాలని కంపల్సరీ ఉంది. తర్వాత కౌలు కూడా పెరిగే అవకాశాలు, వాళ్ళకి కూడా కౌలు పెరిగే అవకాశం వాళ్ళకి వస్తుంది. ఓకే, ఇలా అయితే ఉంది. సో ఇంకోటి బాస్ గారు, ఇప్పుడు మనకి గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళకి మన రైతు బంధు ఇచ్చారు కదా, రైతు బంధు. సో 10,000 అట్లా ఇచ్చారు. సో ఇప్పుడు మరి మనకి ప్రభుత్వానికి ఇది బోనస్ ఇవ్వటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు చాలా అప్పులు, మనం తీసుకొచ్చే డబ్బులు వచ్చే ఆదాయం 48% అండి, 48% అప్పులకే పోతుందట.
సో చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి బోనస్ అనేది. మరి రైతు బంధు అనేది ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న గుట్టలకి కొండలకి అట్లా వేయటం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి అది. కనీసం పండించే ఎందుకంటే సన్నకారు అయినా సరే ఒక 10 ఎకరాల లోపు ఇస్తే మటుకి రైతులందరికీ ఉపయోగపడుతుందండి. పట్టాదారులైనా ఎవరైనా సరే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి గుట్టలు ఇవన్నీ తీసేసి 10 ఎకరాల లోపు పెట్టుకుంటే మంచిగా ఉంటుందని మా రైతు అందరూ అనుకున్నది ఇదండి. ఓకే, కరెక్ట్ టైంకి ఇస్తే బెటర్గా ఉంటుంది. అవునండి. అండ్ బోనస్ కూడా ఇవ్వమంటారా? బోనస్ కంపల్సరీ బోనస్ ఇవ్వాలి. 10 ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలి. అది ఇస్తే సరిపోతుంది, బాగుంటుంది రైతుకి. ఎక్కువ మొత్తంలో అయితే అది కరెక్ట్ కాదంట. ఎక్కువ మొత్తం అయితే ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. పనికిరా పంటలు పండని వాటికి కూడా వస్తున్నాయి కండి వాళ్ళకి అమౌంట్. మరి ఇప్పుడు అది తొందరగా అది డిసైడ్ చేయకుండా ప్రభుత్వాలు కూడా మనం 10 ఎకరాలకు ఇస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు రైతులని వాళ్ళు గవర్నమెంట్ నసుగుతున్నారు. మరి గవర్నమెంట్ డేర్ తీసుకొని 10 ఎకరాల వరకే ఇస్తామని వాళ్ళు చెప్తే మీరు రైతులు ఎలా ఫీల్ అవుతారు? అసలు రైతులు అయితే కంపల్సరీ 10 ఎకరాల లోపే చాలు. సన్నకారు రైతు అంటే 10 ఎకరాల లోపే. పెద్ద 56 ఎకరాల వాళ్ళకి ఇచ్చిన ఒకటి ఇవ్వపోయినట్టు వాళ్ళకి. సో రైతు బంధు కూడా 10 ఎకరాల లోపు లిమిట్ చేసి పడేసి ఇస్తే రైతు కూడా సన్నకారు రైతులందరూ మంచిగా హ్యాపీగా ఉంటారు. బోనస్ కూడా 40-50 ఎకరాలకి పెద్ద కారు వాళ్ళకి ఇచ్చిన ఒకటి దేనికండి వాళ్ళకి ఆస్తి ఉన్నోళ్లే కదా. సో ఇప్పుడు మనకైతే త్వరగానే డబ్బులు వస్తున్నాయండి. ఎమ్మటే 3వ రోజు పడ్డాయి నాకు అమౌంట్. తెల్లారే నాకు ఈ బోనస్ పడింది. ఈ 2వ రోజు మటుకి 2వ రోజు పడ్డాయి అన్నమాట. మరి ఇప్పుడు డబ్బులు ఇప్పుడు మన రైతు భరోసా కొద్దిగా లేట్ అయింది అని ప్రభుత్వాన్ని అంటున్నారు. మరి ఇప్పుడు ఏమంటలేదండి, బోనస్ పడ్డ కాడి నుంచి ఏమంటలేదు. ఇంకా లేట్ అన్న తీసుకొని వెళ్ళండి అన్న ఉందండి నాకు. ఇవే పడుతుంది ఎవరికి. ఇప్పుడు రైతు భరోసా లేట్ అయింది కదండి, మరి కొత్త ప్రభుత్వం కదా, మరి లేట్ అయింది. అసలు ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారా? కొత్త ప్రభుత్వం కొద్దిగా టైం ఇద్దాంలే అని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు రైతులు? మొదలు మటుకు అనుకున్నారండి, అలాగనే అనుకున్నారు. కొత్త ప్రభుత్వం కదా ఈ తర్వాత కంపల్సరీ వచ్చింది రైతు భరోసా అనుకున్నారండి. ఇప్పుడు బోనస్ పడుతుందిగా లేట్ అయితే అయింది లేండి, డిసెంబర్లో అయినా కంపల్సరీ వేస్తారా అనే ఉద్దేశంతోనే రైతులు ఉన్నారు. అంటే ఫస్ట్ అయితే మనకి వడ్లమ్మ ముందు రైతు భరోసా అయిపోయేటాలకి గవర్నమెంట్ చేస్తుందా లేదా అని మాటలు అనుకున్నారు. ఎప్పుడైతే ఈ బోనస్ వాళ్ళు ప్రకటించి ఇచ్చేటాలకి రైతు భరోసా కూడా మన నెక్స్ట్ పంట ఉన్నారండి రైతులు కూడా. సో అంతా హ్యాపీ. వడ్లు ఎండ పెట్టుకుంటూ అంటుకుంటారు కండి అక్కడ అందరూ కూర్చొని. అవునవును. ఓకే, చాలా ఓకే, థ్యాంక్ యూ అండి బాస్ గారు. ఓకే, ఇప్పుడు బోనస్ వస్తుంది కాబట్టి ఆ బోనస్ రైతులతో మనం మాట్లాడుతున్నాం. కల్లూరులో ఏం పేరండి మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, కల్లూరు అండి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఏ రెవెన్యూలో ఉందండి? కల్లూరు రెవెన్యూలోనే ఉందా? ఓకే, ఇప్పుడు 8 ఎకరాలు కోసి మొత్తం వేసారండి. ఎన్ని రోజుల్లో పడ్డాయి డబ్బులు మీకు? ఇప్పుడు ధాన్యం అమ్మిన డబ్బులు 2 రోజుల్లో పడ్డాయి. సో బోనస్ ఎప్పుడు వచ్చిందండి? బోనస్ ఫస్ట్ టైం పడ్డ రోజు సాయంకాలం వచ్చింది. సెకండ్ టైం 4 రోజుల తర్వాత వచ్చింది. సో మొత్తం 8 ఎకరాల్లో మీకు దగ్గర దగ్గర ఎన్ని క్వింటాలు అయి ఉంటాయి సుమారుగా? 142 + 36 170 క్వింటాలు దాకా అయింది. మరి మీకు బోనస్ వచ్చేసి 70,000, 18,000, 80,000. మీకు 80,000 బోనస్ వచ్చింది. 90,000 దాకా వచ్చింది బోనస్. ఓకే, మరి ఇది మంచిదేనా మనకి? ఇప్పుడు రైతులకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేను బోనస్ ఇస్తా అని చెప్పింది. మరి ఇప్పుడు బోనస్ అన్న మాట ప్రకారం చాలా అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరి బోనస్ ఇచ్చింది కాబట్టి రైతులు ఏం చెప్తారు ప్రభుత్వానికి? హ్యాపీయేనా? ఇప్పుడు రెడ్డి గారు, ఇప్పుడు మనకేంటంటే గత ప్రభుత్వాల్లో ఇప్పుడు ఎవరో ఒక 10-20 ఎకరాలు అట్లా ఉన్న రైతులు సరే వాళ్ళు చేసినా చేయకపోయినా ఇప్పుడు వాళ్ళకి రైతు బంధు రావటం కానీ, ఇప్పుడు పండించిన రైతు వాళ్ళకి కౌలు ఇవ్వటం కానీ ఏవో చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి బోనస్ ఉండటం వల్ల ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకే ఉపయోగం ఉందా ఇది? ఉపయోగం అంటే కౌలు రైతులకు కూడా వస్తుంది. కౌలు రైతులకు కూడా మరి కౌలు రైతులకి ఒకప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళు కౌలు తీసుకుంటే అప్పుడు పెద్ద బెనిఫిట్ ఏం లేదుగా, బోనస్ లేదు కాబట్టి ఇప్పుడు కౌలు రైతులకైతే ఈ బోనస్ వల్ల వాళ్ళకి చాలా బెనిఫిటేనా? కౌలు రైతులకి బెనిఫిట్, ఇప్పుడు రైతులకు కూడా చాలా ఉపయోగకరం. ఇప్పుడు మీకు ఈ కోతలు ఉన్నాయి కదా, కోతలు ఇప్పుడు వరి కోసేటప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయా?
ఖర్చులు ఎందుకు వెళ్ళిపో లాభం కూడా ఉంటుంది. ఖర్చులన్నీ 5 లక్షల చిల్లర వచ్చింది. ఇంకోటి ప్రభుత్వానికి చాలా బర్డెన్ ఉందండి. దగ్గర దగ్గర ఇప్పుడు మనకు ఒక 100 రూపాయలు వస్తే 40 రూపాయలు 50 రూపాయలు వాళ్ళు అప్పులు వడ్డీలకే చెల్లించాల్సి వస్తుంది. సో ప్రభుత్వానికి చాలా భారమైన బోనస్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే రైతు బంధు అనేది ఇప్పుడు అందరికి ఇస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తున్నారు, ఆ కొండల గుట్టలకి ఇస్తున్నారు అని ఉంది. చెప్పొచ్చు అండి. ఇప్పుడు రైతుల అభిప్రాయం కావాలి. ఇప్పుడు మనం ఉంది నాది 400 సర్వే నెంబర్లో రోడ్ సైడ్ నేను నాటేయట్లేదు అని చెప్పినా నా రైతు బంధు దగ్గర నేనే పోయి చెప్పిన నాటేయట్లేదు అందులో నాకు కట్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం అయిందండి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర 1 ఇయర్ ఇళ్ల స్థలాలు కూడా 1 ఇయర్ వస్తుంది కాబట్టి దానిలో భాగంగా మనం ఇది చేస్తున్నాం కాబట్టి మరి ఇప్పుడు ఒక ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బెటర్? ఇప్పుడు రైతు భరోసా ఎకరాల వరకు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ వచ్చి చూసి అయితే ఇప్పుడు పట్టదారి పాస్బుక్లో కూడా ఇప్పుడు నాదే ఉంది 300 సర్వే నెంబర్, మా ఇల్లు ఉంది, అది నాకు పట్టదారి పాస్బుక్లోనే ఉంది. మరి దానికి రైతు బంధు ఇచ్చారు మొన్నటి దాకా. మరి మైనేజ్ చేయాలి, తగ్గించి ఇవ్వాలి. తగ్గిస్తే మరి ఆటోమేటిక్ ప్రభుత్వం వాళ్ళకే మంచిది. అది ఇప్పుడు నాకే వస్తానంటే దేశంలో ఇంకెంత అంతే అండి వాస్తవం అది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే మనకి డిజిటల్ సర్వేనో లేదో ప్రతి ఫీల్డ్ పోయి సర్వే చేయాలని కూడా ప్రభుత్వం సర్వే అవసరంలా ఆడ కూర్చుంటేనే మీ దాంట్లో కొడితే తెలియదా ఏది ఫీల్డ్, వ్యవసాయం చేసే ఫీల్డ్ లేదు, ఇళ్ల స్థలాలు ఉన్న ఫీల్డ్. ఏఓస్ కూడా కంపల్సరీగా ప్రతి ఫీల్డ్ పోయి ఇప్పుడు అక్కడ అసలు పండిస్తున్నారా లేదా ఇళ్ల స్థలాలా గుట్టలా అనేది చూడాలి. నాకే ఇళ్ల స్థలం కూడా వచ్చిందని చెప్తున్నా కానీ నేను విఆర్ఓ దగ్గర కూడా పోయి చెప్పిన మైనేజ్ చేయమని చేయలేదు. ఏదైతే పంట పొలం ఉందో దానికి ఇవ్వాలంటారు, ఇవ్వాలి. అట్లా ఇస్తే ప్రభుత్వానికి ఆదా అయిద్దా? మరి ఆదా కదా, వేస్ట్ ల్యాండ్కి ఇస్తే. సో రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాల లోపు ఇవ్వమంటారు చెప్పండి? మినిమం 10 ఎకరాల లోపు ఇవ్వాలి. ఎందుకంటే 10 ఎకరాల పొలం ఉన్నాడు అచ్చం వ్యవసాయం చేసి బతకాలంటే బతకలేదు. ఆడేదో పని సైడ్ బిజినెస్ లాగా చేస్తే తప్ప అచ్చం వ్యవసాయం చేసి 10 ఎకరాల మీద బతకాలంటే 10 ఎకరాల లోపు 2 పంటలకి టైంకి ఇవ్వమంటారు. పంట పండే పొలానికి ఇవ్వాలి. ఓకే, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఫైనల్గా 1 ఇయర్ అయింది, ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం అవుతుంది. ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? గురించి రైతులంతా ఏడ చూసినా ఇదే టాపిక్ అండి. ఇదే టాపిక్ వస్తుందండి. బోనస్ అనుకుంటా 10 మంది కూర్చొని రైతుల కాడ మొత్తం ఇదే వస్తుంది, బోనస్ పడుతుందని. అయితే కాంగ్రెస్కి అయితే వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. రైతులకైతే ఇప్పుడు మరీ ఏమి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రభుత్వంలో? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ వాచానాయక్ తండాలో కాంగ్రెస్ నాయకులు చందు నాయక్ గారు ఉన్నారు. చందు నాయక్ గారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వాళ్ళు బాగా పనిచేశారు. అండ్ ఇప్పుడు మనకి బోనస్ పడుతుందని, సన్నధాన్యానికి బోనస్ పడుతుందని నాకు తెలిసి ఈ ఖమ్మం జిల్లాలో అండ్ కల్లూరు మండలంలో ఫస్ట్ పాలాభిషేకం చేసింది రేవంత్ రెడ్డి గారికి అండ్ మన మినిస్టర్స్కి పాలాభిషేకం చేసింది ఈ వాచానాయక తండా వాసులే. సో అసలు వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరే ముందు పాలాభిషేకం చేశారు, ఎవరో చేయలేదు. ఎందుకు మీకు అంత అసలు పాలాభిషేకం చేయాలని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ గిరిజనులు అంటే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గిరిజనులకి ఎంతో ప్రేమతో చూసుకుంటుంది కాబట్టి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం నుంచి రైతులకు 500 రూపాయలు బోనస్ పింటాకి వేయడం వల్ల రైతులు ఎంతో సంతోషకరంగా, మరియు అదేవిధంగా మా గిరిజన రైతులు ఎక్కువ కౌలుదారులు ఉన్నారు. కౌలు రైతులు కూడా వాళ్ళకు కూడా ఈ బోనస్ పడటంలో వాళ్ళు చాలా సంతోషకరంగా కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా, అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా అధికారం చేజించుకోవడానికి ముందు 100% గిరిజనులు లంబాడీలు 100% గిరిజనులు మొత్తం లంబాడీలు అంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వేశారు. అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సత్పంచ్ సభ్యులు మట్టా రామయ్య దయానంద్ గారికి, పాలాభిషేక్ విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న జిల్లా నాయకులందరికీ హర్షాతిరేకాలు తెలియజేశారు. అందులో భాగంగా గిరిజనులు ముందస్తుగా 500 రూపాయలు జమ కావడంతో తింటారు. వారు వాళ్ళ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలనేది దాంట్లో భాగంగా పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం అదనేది నిరూపించుకోవడానికి ముఖ్యంగా నిన్న పాలాభిషేకం చేయడంతో రైతుల్లో
చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నమస్తే. మనం ముఖ్యంగా గిరిజన రైతులు ఉన్నారు అండ్ ఎక్స్ సర్పంచ్ మోహన్ నాయక్ గారు అండ్ ప్రసాద్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తాను కింటాకి. సో దానిలో భాగంగా 500 రూపాయలు బోనస్ పడుతుంది. సంబరాలు మొదలైనవి. ఆ సంబరాల్లో భాగంగా మెయిన్ కల్లూరు మండలం కానీ ఖమ్మం జిల్లా కానీ మనం చూసినట్లయితే గిరిజన బిడ్డలే ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేశారు గిరిజన. నమస్తే అండి, నా పేరు మోహన్ నాయక్, హనుమాతండ మాజీ సర్పంచ్ని. ఈరోజు నిజంగా అసలు సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారంటే ఆ రైతుల మొక్కల్లో వాళ్ళ సంతోషం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 అవర్స్లో మీకు డబ్బులు పడతాయి అన్నట్టు 48 గంటల్లోనే డబ్బులు పట్టడం, మళ్ళీ రెండో రోజే బోనస్ 500 చొప్పున పట్టడం మాకు చాలా గర్వకారణం ఉంది. అట్లాగనే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కృషి కావచ్చు, మన ఖమ్మం జిల్లా మంత్రులు ఉన్నారు, కొమ్మరెడ్డి శ్రీనాథ కావచ్చు, మంత్రి గారు తుమ్మలనాథరావు గారు కావచ్చు, వడ్డీ గారు కావచ్చు. ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయాలి, రైతుల్ని ఏ విధంగా సంతోషం ఉంచాలని ఏ విధంగా అన్నారో ఆ విధంగా సంతోషం ఉంచడం మాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ ముఖంలో చాలా కళ మాకు అనిపించింది. రైతు బంధు పడలేదని మొన్నటిదాకా బాధపడ్డాలి, కానీ వాళ్ళు రైతు బంధువులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అసలు రైతు బంధు ఎంత అంటే ఎకరానికి 5,000 వస్తుంది, ఇప్పుడు ఎకరానికి 12,000 పడుతుంది బోనస్. మరి అది 2 పంటలకి వచ్చేసి 1 ఎకరానికి వచ్చేసి 10,000 వస్తుంది. మరి రైతు బంధు వస్తే 10,000 వస్తుంది. కానీ రైతు బంధు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అది కూడా రైతు బంధు కూడా ఇస్తామంటున్నారు. చాలా సంతోషం, చాలా ఉత్సాహంగా మంచిగా ఉన్నారండి. కౌలు రైతుకైతే ఇంకా బాగా మేలు జరిగిందండి మా ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా బాధపడ్డారు, కానీ ఇప్పుడు ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా సంతోషపడ్డారు. వాళ్ళలో ఆనందం ఎక్కడ చూడలేండి. యాక్చువల్గా మేము అనుకుంటున్నానంటే నాకు కౌలుకే ఇస్తున్నాను నేను భూమి, నాకు ఇప్పుడు రైతు బంధు ఈ రైతు బీమా ఇవన్నీ వచ్చేసరికి నేనే సొంతం చేసుకుంటే బాగుంటుందని ఫీలింగ్ నాకు కలుగుతుందండి. అది చాలా సంతోషం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రులకి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా సంతోషం. ఇదే విధంగా రైతులకి మళ్ళీ మేలు ఇదే జరగాలి. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి మంచి మేలు జరగాలి, మంచి ఇదికి రావాలని నేను కోరుకుంటున్నాను. మా గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. 48 గంటల్లోనే డబ్బులు పడ్డదండి, బోనస్ కూడా పడ్డదండి, చాలా బాగుందండి. బాగా సంతోషపడ్డారు. చాలా సంతోషం అండి. అండి, నా పేరు ప్రసాద్ అండి, మాది లక్ష్మీపురం ఉన్నారు, లక్ష్మీపురం రెవెన్యూ ఉన్నారు, కల్లూరు మండలం. మా గ్రామాల్లో కూడా రైతులు బాగా హ్యాపీగా ఉన్నారండి. ఒక్కో రైతులు ఇప్పటికే 60,000 70,000 విస్తరణ ఎక్కువ ఉంది కాబట్టి బోనస్ పడ్డం వల్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి దాకా కూడా ఈ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఒడ్లు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వరదు, డబ్బులు రావు, బోనస్ ఇవ్వదు, ఇదంతా మాయ మాటలు అని చెప్పేసి నిన్నటి దాకా అనుకున్నారు. కానీ ఇప్పుడు రైతులు వడ్లేసిన కాడ నుంచి 2 రోజులు 3 రోజుల్లోనే డబ్బులు పడ్డాం, బోనస్ పడ్డాం, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు గిరిజన ప్రజలు కానీ రైతులు కానీ అండదండలు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు గ్యాస్ వస్తుందట, మరి బస్సు కొంచెం ఫ్రీ, బోనస్ పడుతుంది, అసలు పర్లేదంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, ఏం పేరు? నా పేరు బాలశౌరి అండి. ఇంటి పేరు? ఉబ్బర బాలశౌరి. ఎంత ఉంది మీకు భూమి? 2 ఎకరాలు. సంచులు ఇచ్చారా? ఇచ్చారా? మరి మంచిగా అయినాయా? మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సన్నోట్లు పండించారా దొడ్లా మీరు? మీరేమేసారు? సాంబలే, సన్నోట్లే. మరి 500 వస్తాయా మీకు? వేసిన వాళ్ళకి వచ్చినాయట, సన్నయ్య వేసిన వాళ్ళకి వచ్చినాయా? కింటాకి 500, కింటాకి 500 వచ్చినాయని చెప్తున్నారా? పడ్డాయట. మంచిదేనా ఇది? అసలు మంచి పథకం కాకపోతే ఇది ఏంటి? ఇది 20-100 క్వింటాలు అయ్యేవాళ్ళకి
మరి ఇప్పుడు మీకు 2 ఎకరాలు ఉన్నాయిగా, మరి మీకు ఎంత రావచ్చు బోనస్? మరి ఎన్ని అయితే చూస్తే 2 క్వింటాలు అయితే అన్ని వస్తాయి. ఓ 10-20 వేలు అయితే ఎక్కువే వస్తాయిగా. మరి తర్వాత ఏమైనా పెట్టుబడికి ఉపయోగపడతాయి? పడతాయా? ఇప్పుడు మిషన్ ఊరికి వాటికి వీటికి మనం తమరు కూడా తొందరనే పడతానే అంటున్నారు. చెప్పటం లేదు, 3 రోజే నాకు పడ్డాయని వారు చెప్పటం లేదు. మాకు అంత అమ్మటే అందుతున్నాయి. ఇదివరకు అట్లా రాలేదు, 15 రోజులు అట్టు వచ్చినాయి. ఇప్పుడు 4-3 రోజులకే వస్తుంటే రైతులకి ఎంత బాగుంటుంది. ఈ గడ్డి వాళ్ళకి వాళ్ళకి సప్లై అవుతుంది. రైతులకు కూడా ఇస్తే మంచిదేనా? మరి మంచిదే. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే అందాలి. అసలు ఎంత ఆనందంగా ఉంటుంది. ఈడంత సౌకర్యం ఉంది, అంత బాగుంది. ఇప్పుడు నాకు దిళ్ళు కావాలంటే 5 దిళ్ళు ఆడ దొరికినాయి. మంచిగా నీళ్లు ఉండటం గానీ, ఇప్పుడు బస్తాలు అందటం గానీ అసలు ఇప్పటికైతే తూములు తీసి అసలు ఆనందంగా ఉంది అసలు రైతులు అయితే హ్యాపీనే ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు రైతు బంధు ఇచ్చారు కేసీఆర్ గారు, అది ఎన్ని ఎకరాల వరకు ఇస్తే మంచిది అంటారు? 2-3 ఇస్తే బాగుంటుంది. కొన్ని 20 ఎకరాలు ఇస్తే ఒక 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా? ఒక 5 ఇస్తే బాగుంటుంది. నేను పొలం మందిలో వస్తే అమ్మ 20 ఎకరాలు నా అమ్మటే పోయింది. నాకు 2 ఎకరాలకు వచ్చింది. ఆయనకి చెవిరి నాకు తెలుసు. ఆయన 20 ఎకరాలు చెవిరి నాకు వస్తాయని అక్కడ సంచి తీసుకొని వచ్చింది. ఒక 5 ఎకరాల వరకు 2 పంటలకు ఇస్తాం. 5 ఎకరాల వరకు అయితే అండి బాగుంటుంది. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది కాకుండా 2-3 కల్లూరు సొసైటీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ CEO బీరవెల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుంది, ఏంటి, గన్ని బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయా, మరి సన్నధాన్యాన్ని బోనస్ పడుతుందా లేదా అనేది మనం సార్తో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు గన్ని బ్యాగ్స్ మంచిగా అందుబాటులో ఉన్నాయండి? గన్ని బ్యాగ్స్ అందుబాటులోనే ఉన్నాయి. సివిల్ సప్లై లేకపోతే సివిల్ సప్లై డిఎం గారికి డిటి గారికి చెప్తే మన కన్సల్ట్ మన అగ్రికల్చర్ ఆఫీసర్ మన ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో తొందరనే పంపిస్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు అయి ఉంటుంది కొంటాం వడ్లు? దగ్గరగా లాస్ట్కి వచ్చినాయండి. 80% కంప్లీట్ అయినట్టే. ఇక 20% ఉంటుందండి మనం కొనాల్సింది. ఓకే, ఇంకో 20% ఉంది. ఓకే, తర్వాత ఇప్పుడు సన్నధాన్యానికి మరి బోనస్ పడుతుందండి? పడుతుందండి బోనస్. మనకు పేమెంట్ రైతుకి మన ఎంఎస్పి రేటు ప్రకారం పడ్డ 24 అవర్స్లోనే మళ్ళీ బోనస్ అనేది వాళ్ళకి పడుతుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం కొన్నదానికి ఎంత 24 అవర్స్లో పడతాయా? 24-48 అవర్స్లోనే పడుతున్నాయని చెప్పేసి రైతులు అన్నారు. పడ్డ రైతులు చెప్తున్నారు. బోనస్ కూడా ఫస్ట్ మనకి మనం ఎంటర్ చేసిన ఆన్లైన్ చేసిన 24 గంటలో 48 గంటల్లో అమౌంట్ పడిపోతున్నాయి. ఆ అమౌంట్ పడ్డ తర్వాతకి బోనస్ కూడా మళ్ళీ 24 అవర్స్ 48 అవర్స్లో బోనస్ కూడా పడుతున్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఓకే, మీకు మన గవర్నమెంట్ వేసిన వాళ్ళందరికీ బోనస్ అయితే పడుతున్నాయండి. మాక్సిమం సన్నధాన్యం అండి? మొత్తం సన్నధాన్యం. అంటే మాకు ఇచ్చిన సెంటర్ వరకు సన్నధాన్యం. సన్నధాన్యానికి బోనస్ అనేది ప్రకటించింది గవర్నమెంట్ కూడా ప్రకటించింది. సన్నధాన్యానికి వరకు బోనస్ పడుతూనే ఉన్నాయి. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.